శుభశ్రీ సుభాషితాలు మరియు కథలకు సుస్వాగతం. సహృదయులైన శ్రోతలకు నమస్సుమంజలి. వల్లంపాటి కథలు, మనసులోని మల్లెలు. ఈ కథ మనం ప్రారంభించుకుందాం. పల్లెపడుచు ప్రేమలాగా వెన్నెల కురుస్తోంది. ఆకాశాన్ని సముద్రం చేసి, చంద్రుణ్ణి నావను చేసి దేవతలు నౌకా విహారానికి బయలుదేరారు. పాల్యం గుట్ట మీద కూర్చొని చంద్రుణ్ణి చూస్తూ ఉన్నాను. నేను వినకపోయినా తన కాలేజీ ప్రేమ వ్యవహారాలన్నీ గూర్చి చెప్తూ ఉన్నాడు బావుమరిది సత్యం. ఈదురుగాలిలా సాగుతున్న సత్యం మాటలు ఆగాయి. నేను కూడా కించిత్ సంతోషంతో తిరిగి చూశాను. ఎవరో ఒకతను గుట్ట ఎక్కుతూ వస్తున్నాడు. 4 అంగళ్ళలో మమ్మల్ని సమీపించాడు. కానీ సత్యాన్ని చూడగానే అతని ముఖం నిరాశలో నల్లబారింది. ఏమిటి మాస్టారు అన్నాడు సత్యం. బ్యాడ్ లక్, ఎవరో అనుకుని వచ్చాను అన్నట్లు. నువ్విప్పుడు కాలేజీలో చదువుతున్నావు కదూ, చాలా సంతోషం. అక్కడ నీకు ట్యూషన్ ఎవరు చెప్తున్నారు అన్నట్టు. నీకు ట్యూషన్ ఎందుకు? తెలివైన వాడవు. తెలివంటే జ్ఞాపకం వస్తుంది. ఇప్పుడు నా దగ్గర అబ్బాయి ఉన్నాడు ట్యూషన్కు. సత్యం, అంతటి బంకమట్టి బుర్రగాన్ని నేను ఇంతవరకు చూడలేదనుకో. నేను ఎందుకు వచ్చాను? వీరిని చూస్తే జ్ఞాపకం వస్తుంది. నిప్పు పెట్టి కోసం సార్, కాస్త నిప్పు పెట్టి ఉంటే ఇస్తారా? చెయ్యి చాచాడు. వడగళ్ళవాన అకస్మాత్తుగా ఆగినట్లయింది. దీర్ఘంగా ఒక్కసారి ఊపిరి పీల్చుకొని నిప్పు పెట్టి తీసి ఇచ్చాడు. ఆయన సిగరెట్ వెలిగించుకొని నిప్పు పెట్టి తిరిగి ఇచ్చేశాడు. సత్యం, ఇంతకు వీరెవరు? వీరా మాస్టారు, మా బావగారు. మా చెల్లాయి సుశీల లేదు, ఆవిడ గారి భర్తగారు. మదనపల్లి హై స్కూల్లో మేస్టారు అన్నాడు సత్యం. ఆగంతకుడిలో ఒక్కసారిగా ఉత్సాహం పెళ్ళుబికింది. మీరు ఇంతకు మా జాతి వేరేనన్నమాట. ఆనందం, పరమానందం. మీరేమాత్రం సంపాదిస్తారు ట్యూషన్లలో? నేను ఆశ్చర్యపోయాను అతని మొదటి ప్రశ్నకు. కనీసం 300 నేను జవాబు చెప్పలేదు. పోనీ 200? కానీ కూడా లేదు అన్నాడు సత్యం. ఆశ్చర్యం, పరమాశ్చర్యం. నేను ఇందాక 200 సంపాదించేవాడిని. ఇందాక కూడా 200 సంపాదించేవాడిని. ఇప్పుడు 300 సంపాదిస్తున్నాను. 300 మాస్టారు? అంత డబ్బు ఏం చేస్తారండి? ప్రశ్నించాడు సత్యం నా వైపు చూసి కన్ను గిలుకుతూ. అతని ముఖంలో ఆశ్చర్యకరమైన మార్పు వచ్చింది. ముఖం పాలిపోయింది. బాధతో పెదవులు ముడేసుకున్నాయి. ఏం చేస్తాను? ఉరిపోసుకుంటాను. సన్యాసుల్లో కలుస్తాను. ఈ 2 చెయ్యలేకపోతే పెళ్లి చేసుకుంటాను. కానీ ఈ ప్రశ్న అడగవద్దని ఎన్నిసార్లు చెప్పానో నీకు? ఎదలో గుచ్చుకున్న ముళ్ళును లాగి పారవేసే శక్తి లేక లేచి వెళ్ళిపోయాడు అతను. నాకేమీ అర్థం కాక సత్యం వైపు చూశాను. వాడు అమృత వర్షం లాంటి వెన్నెల్లోకి చిరునవ్వుతో విషాన్ని చిలుకుతున్నాడు. అతనిలో దాగి ఉన్న ఏదో బాధ సత్యం మాటలతో బయటపడింది. గత జీవితానికి సంబంధించిన ఏదో విషాద స్మృతిని సత్యం కెలికాడు. లేకుంటే అతనికంత బాధ కలిగేది కాదు. ఏమిటో ఈ కథ? సత్యాన్ని అడిగాను. అదా, చక్కని కథ, వినాలనిపించే కథ. అలాగా? వీరు వారే రామనాథం మాస్టారు. రామనాథం గారు మా మాస్టారు. ప్రేమ, బాధ, ఆల్జిబ్రా, వేదాంతం కలిసి బహు చక్కగా పాఠం చెప్పేవాడు. కానీ ఆ బ్రహ్మదేవుడి వీరికి చదువు, సంధ్య, అందం, చందం, తెలివితేటలు ఇచ్చి శ్రీవారి బుర్ర నుంచి కామన్ సెన్స్ని పెరికి అవతల పారేశాడు. వారికి చిన్ననాడే అమ్మా నాన్న చనిపోయారు పాపం. కానీ వాళ్ళు అదృష్టవంతులు. వాడెవరో అన్నట్టు చనిపోయిన వాళ్ళందరూ మన దేశంలో అదృష్టవంతులేగా మరి. వాళ్ళు వదిలి వెళ్ళిన ఆస్తితో మేనమామగారు చదివించారు. వీరిని మేనమామగారు పెద్ద కూతురు ఇందరికి వయసు వచ్చేసరికి వీరికి ఉద్యోగం కూడా వచ్చింది. రామనాథం గారు చాలా అవస్థపడి దీనికి అచ్చతెనుగు అనువాదం నానా గడ్డి కరిచి మేనమామగారి మెప్పు కోసం ఓపినంత డబ్బు పంపేవారు. ఎందుకనుకున్నారు? ఇందరి కోసం. కరెక్ట్. మీకు కొనగోరంత ఆలోచన ఉంది. ఎంతైనా మా ఊరి అల్లుడు గదు.
రామనాథం గారు ట్యూషన్లు చెప్పి పస్తులుండి పైసాకు పైసా ముడేసి సంపాదించిన డబ్బును కట్నంగా ఇచ్చి ఇందిరకు పెళ్లి చేశాడు వాళ్ళ మామయ్య. ఏ ఊళ్ళో ఇచ్చాడేమిటి ఇందిరను? ఏదో ఒక ఊళ్ళో, ఎవరో ఒక వల్లకాట్లో రామనాథయ్యకు అనుకోండి. ఇలాగే రెండో కూతురికి కూడా పెళ్లి చేశాడు. ఎవరి డబ్బుతో? రామనాథం గారి డబ్బుతోనే. రామనాథం గారి డబ్బుతో కాకపోతే మన డబ్బు జోలికొస్తాడు వారి మామయ్య. వస్తే మక్కిలు ఎరగదన్నము. తర్వాత మూడో కూతురు కూడా పెళ్ళికి ఎదిగింది. ఆవిడ పేరు విమల. ఈవిడ పెళ్ళికి ఎదగగానే రామనాథం గారు కాస్త మేలుకొని సరాసరి మామయ్య గారిని కలుసుకొని విమలను తనకే ఇచ్చి పెళ్లి చెయ్యాలి అని నిక్కచ్చిగా చెప్పేశారు. ఒప్పుకున్నాడా? మనలాంటి బుద్ధి లేని వాడేమిటి ఆయన లౌక్యుడు. ఏమన్నాడేమిటి? చూడయ్యా రామనాథం, పెద్దమ్మాయి నీకు ఈడు కాదు, అందువల్ల ఇవ్వలేదు. రెండో అమ్మాయిని ఇవ్వాలనే అనుకున్నాను. తీరా చూస్తే ఆ పిల్ల ఎవరినో ప్రేమించేసింది, అందువల్ల వీళ్ళు లేకుండా పోయింది. ఇక మూడో అమ్మాయి విమలుంది. ఆవిడ ఒప్పుకుంటే నా అభ్యంతరం ఏమిటి మధ్య అన్నారు మామయ్య గారు. రామనాథం గారు నేరుగా వెళ్ళి విమలనే అడిగారు. నీతో పెళ్ళేమిటి? అసలు నీకు పిచ్చి అంది విమల. అంతే. ఆ క్షణం నుండి ఒక్క నెలలోగా రామనాథం గారు పిచ్చివాడైపోయారు. ఆగాడు సత్యం. అదెలాగో ప్రశ్నించాను. అసలు వారిది అదొక రకం చాదస్తం. అంటే పిచ్చికి ఒక డిగ్రీ తక్కువ. వారు ఎంత అమాయకులు కాకపోతే నానా అవస్థపడి ట్యూషన్లు చెప్పి సంపాదించిన డబ్బు ఎంత అనుకున్నారు? దాదాపు 5,000 వాళ్ళ మామయ్య నోట్లో పెట్టి నీళ్లు పోశారు. అందులోనూ వారిది అదో రకం మనస్సు. వారికి పిచ్చి పట్టిందన్నావు, మరి బాగానే ఉన్నాడే. చూశారా, అసలు సంగతి మరిచిపోయాను. అంటే నేను గొప్పవాణ్ణైపోతున్నానన్నమాట. పాయింట్కి వస్తాను. వీరికి పిచ్చి పట్టగానే స్నేహితులు కొందరు నెల్లూరులో ఉన్న ఒక బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్, ఆయన రామనాథం గారి స్నేహితుడే. వీళ్ళంతా కలిసి రామనాథం గారిని ఆసుపత్రిలో చేర్చారు. ఆసుపత్రిలో 4 నెలలున్నారు. వారి అదృష్టం కొద్దీ పిచ్చి బాగైంది. మన కర్మం కొద్దీ ఆసుపత్రి నుండి బయటపడ్డారు. కానీ ఒక తమాషా, ఆసుపత్రి నుంచి రాగానే వారి డబ్బు దాహం ఎబ్బడి ముబ్బడి అయిపోయింది. ముందున్న బోళాతనం కలికంలోకి దొరకకుండా పోయింది. వారు ఇప్పుడు నెలకు 300 సంపాదిస్తారు ట్యూషన్లో చెప్పి. ఏం చేస్తారేమిటి ఆ డబ్బు? మళ్ళీ ఎవరినైనా కొత్త మామగారిని వెతికాడా? లేక ఇతర దుర్గు స్టాప్ అలాంటివి ఏమీ లేవు. రామనాథం గారికి వారి మామగారికి ఇప్పుడు మాటలు లేవు. ఇప్పుడు వారిది ఒకే పట్టుదల, బాగా డబ్బు సంపాదించాలి. ఇందిర నాకు పేరు తెలియని రెండో అమ్మాయి విమల, వీళ్ళందరికంటే చక్కని అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి. వాళ్లను తలదన్నినట్లుగా బ్రతకాలి. ఇదే వారికి జీవిత వాంఛైపోయింది. నిత్యం చాలా తేలిగ్గా చెబుతున్నా సత్యం దానిని చాలా తేలిగ్గా చెబుతూ ఉన్న రామనాథం గారి కథ వెనుక దాగున్న విషాదం నన్ను ఆలోచనల్లోకి దించింది. ఒక్క మాటతో నిలువెత్తు పురుషుణ్ణి పిచ్చివాణ్ణి చేయగలిగిన స్త్రీ నాలుక ఎంత పొదునైందో తలుచుకుంటే ఆశ్చర్యం వేసింది. విమలకు రామనాథాన్ని పెళ్లి చేసుకుంటే వచ్చే నష్టమేమీ లేదు. రామనాథం పట్ల ఆవిడ చిన్ననాటి నుంచి పెంచుకున్న తేలిక భావం ఆవిడ చేత ఆ మాట అనిపించి ఉంటుంది. విమలను ఎవరికిచ్చారోయ్ ప్రశ్నించాను సత్యాన్ని. ఎవరికంటే ఆయన బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీస్ గుమస్తాను ఏమో బావా. ఈలోగా నాకు సినిమా పాటలే జ్ఞాపకం ఉండడం లేదు. ఇవి ఎలా ఉంటాయి? కాలచక్ర భ్రమణంలో 1 సంవత్సరం గడిచిపోయింది. ఒక రోజున స్కూల్లో కూర్చొని కాంపోజిషన్ పుస్తకాలను ఎర్రసెరాతో అలుకుతున్నాను. పోస్ట్ మ్యాన్ వచ్చాడు. ఉత్తరం ఇచ్చి వెళ్ళాడు. చించి చదివాను. నెల్లూరు నుంచి చంద్రం రాశాడు. సోదరా, నేను బ్రతకాలా చావాలా అన్న స్థితిలో ఉన్నాను. నా బ్రతుకు కన్నీళ్లతో చెయ్యి కడిగేలా అయిపోయింది. మా ఆఫీసులో డబ్బు దొంగతనం జరిగింది. ఇటువాలి అటువాలి అది నా నెత్తి మీదకు వాలింది. నీతో చాలా విషయాలు మాట్లాడాలి. తక్షణం బయలుదేరి వచ్చేది. ఇట్లు చంద్రం. 2 రోజులు సెలవు పెట్టి బయలుదేరాను. నా బాల్యమిత్రుల్లో చంద్రశేఖరం ఒకడు. జీవితాన్ని వేరుగా ఉద్యోగాన్ని వేరుగా భావించి రెండిటి పట్ల సమానమైన శ్రద్ధను చూపుతాడు.
చంద్రం జీవితం పట్ల ఎంత జాగరూకుడో ఉద్యోగం పట్ల కూడా అంతే. ఈ స్థితి, అందులోనూ దొంగతనం నెత్తిన పడడం చంద్రం లాంటి వాడు భరించలేడు. అతని భార్య కూడా చాలా మంచిదిగానే కనబడింది. పెళ్లి రోజు పాపం ఎంత బాధపడుతూ ఉందో. అందులో పసిది, జీవితానుభవం లేనిది. నెల్లూరు బస్టాండ్లో దిగి సంచి పుచ్చుకొని చంద్రం ఇంటి వైపు నడుస్తున్నాను. ఎదురుగా రామనాథం గారు కనిపించారు. నమస్కారం అండి, జ్ఞాపకం ఉన్నానా? పలకరించాను. చంపేశారు. జ్ఞాపకం ఉన్నావా? ఎంత సాదా ప్రశ్న వేశారండి నన్ను. నాది ఫోటోగ్రాఫిక్ మైండ్, అంత సులభంగా మరిచిపోనండోయ్. సంతోషం. ఆ సంతోషం అంటే జ్ఞాపకం వచ్చింది. ఇప్పుడు నేను చాలా సంతోషంగా ఉన్నాను. అమ్మాయిని చుట్టానికి వచ్చా ఈ ఊరు. నవ్వారు రామనాథం గారు. రామనాథం గారిని పరిశీలనగా చూశాను. ఆయన ముఖంలో ఉత్సాహం పెళ్లిబిగుతోంది. లోతుకుపోయి చీకటిలో మినుగురు పురుగుల్లా మెరిసే కళ్ళు కాంతివంతాలయ్యాయి. ఖరీదైన బట్టలు ధరించారు. బట్టలకు రాసుకున్న సెంటు వాసన ఒళ్ళు తిమ్మిరెక్కిస్తోంది. చాలా సంతోషమండి. పప్పన్నం పెడతారన్నమాట త్వరలోనే అన్నాను. త్వరలో కాదండి, చాలా త్వరలో వస్తాను, మరి చాలా పనులున్నాయి. వెళ్ళిపోయారు రామనాథం గారు. నేను చంద్రం ఇల్లు చేరాను. నన్ను చూడగానే చంద్రం చాలా సంతోషించాడు. భోజనాల తర్వాత నేను, చంద్రం, అతని భార్య కూర్చున్నాము. చంద్రం సంగతంతా వివరంగా చెప్పాడు. దొంగతనం చేసిందేమో వాడు. నేను చెప్పానుగా సాక్ష్యాలు, వాటితో కేసు నా నెత్తినే పడుతుంది. ఈ దొంగతనం మా ఆఫీసులో ఎవరికీ తెలియదు. మా ఆఫీసరు చాలా మంచివారు. ఆయన కూడా నేను ఈ చండాలం పనిచేశాను అని నమ్మడం లేదు. డబ్బు ఎలాగో 4 రోజుల్లో సర్దితే కేసు రాకుండా చెయ్యొచ్చు అంటున్నారు. నాకు పూచిక పుల్ల ఆస్తి లేదు. అప్పు చేద్దామంటే 2,000 రూపాయలు ఎవడప్పిస్తాడు నా ముఖానికి? ఏం చేద్దాం? ఇదంతా పూర్వజన్మలో చేసుకున్న కర్మ. లేకుంటే క్యాష్ కౌంటర్ తాళం చెవులు ఫ్యూన్ వెదవకి ఎవరికైనా ఇస్తారా? నా బ్రతుకెలా కాలిపోయిందిరా. ఆత్మహత్య చేసుకుందామనుకుంటే నాకు అధికారం లేదనిపించింది. నాకో భార్య ఉంది, అందులోనూ ఆవిడ ఒట్టి మనిషి కాదు. చంద్రం భార్యకు కళ్ళ నిండా నీళ్లు నిండాయి. చెరుగుతో తుడుచుకుంటూ గదిలోకి వెళ్ళింది. గదిలో నుంచి ఎక్కిళ్ళు స్పష్టంగా వినపడుతూ ఉన్నాయి. కాసేపు విశ్రాంతి తీసుకుందామని పడుకున్నాను. మధ్యాహ్నం నిద్ర అలవాటు లేకపోయినా లేచేసరికి 4:30 కావస్తుంది. ఎవరో తలుపు తడుతున్నారు. విమలా, విమలా. చంద్రం భార్య వెళ్ళి తలుపు తీసింది. ఆశ్చర్యం. రామనాథం గారు లోపలికి వచ్చారు. తెరిచిన నోరు ముయ్యకుండా అలాగే నిలబడిపోయింది ఆవిడ. ఆవిడ కంటే ఎక్కువ ఆశ్చర్యపోయాను నేను. చంద్రం భార్య పేరు విమలని ఇప్పుడు జ్ఞాపకం వస్తోంది. ఎప్పుడో పెళ్లిలో విన్న పేరు మరిచిపోయాను. రామనాథం గారు అలాగే వాకిట్లో నిలబడి ఉన్నారు. వారి ముఖంలో అదే కాంతి. వారి పెదాల మీద మంచులో తడిసిన మల్లె పువ్వుల స్వచ్ఛమైన చిరునవ్వు. విమలకు ఎందుకో దుఃఖం ఆగలేదు. చెరుగు నోటికి అడ్డం పెట్టుకొని గోడ వైపుకి తిరిగి ఏడవసాగింది. రామనాథం గారు నవ్వుతూ వెళ్ళి ఆవిడ ముందు నిలబడ్డాడు. చాచా, ఎందుకమ్మా అలా ఏడుస్తావు? ఇలా చూడు, మేము పిల్లలకు పాఠాలు ఎంత తెలుసుకోవడానికి పరీక్షలు పెడతాం. అలాగే భగవంతుడు కూడా ఈ మానవులు దుఃఖాన్ని ఎలా భరిస్తారో చూద్దామని పెట్టే పరీక్షలమ్మా ఈ కష్టాలు. అవి ఈరోజు వస్తాయి, రేపటికి ఉండమన్నా ఉండవు. అది కాదు బావా, మీకు నేను చేసిన ద్రోహం. ఏడుపు మాటలు కలగలుపుగా వచ్చాయి విమల కంఠం నుండి. ద్రోహం ఎవరు చేశారు? ఎవరికి చేశారు? అసలు ఆ పదమే వెధవ పదం. నువ్వో పిచ్చి పిల్లవి. నీకు ద్రోహం చేయడం ఏం తెలుసు? ఇక మీ నాన్న ఏదో అవసరం ఉండి డబ్బు వాడుకున్నాడు. అసలు నాకు డబ్బెందుకు? అది కాదు బావా. ఏది కాదు. నువ్వు ఊరుకో. చంద్రశేఖరం గారి బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్ లేడు, వాడు నాకు ప్రాణ స్నేహితుడు. నాకు అన్నీ చెప్పాడు. ఇదిగో పర్సు, ఇందులో 2,300 ఉన్నాయి, పుచ్చుకో. పర్వాలేదులే, నేను గదమ్మా ఇస్తోంది. వెరీ గుడ్. నువ్వు అపరంజి లాంటి పిల్లవి. ఇక నేను వెళ్తాను. రామనాథం గారు బయలుదేరారు. విమల దేహం మీద తెలివి లేకుండా ఏడుస్తోంది. కళ్ళు కెంపుల్లాగైపోయాయి. చెక్కిళ్ళ మీద కన్నీళ్లు చారికలు కట్టాయి. రామనాథం గారి కళ్ళలో 2 కన్నీటి బిందువులు నిలిచాయి. వెళ్తున్నవారు ఆగి విమల వైపు తిరిగి మళ్ళీ ఇలా అన్నారు. పిచ్చి పిల్ల,
ఇప్పుడు ఏం జరిగిందని అలా గుండె పగిలిపోయేలా ఏడుస్తావు? నథింగ్. బావా, భోజనమైనా చేయకుండా. ఏం పర్వాలేదు. అదీ కాకుండా నాకు ఇంటి భోజనం రుచించదు. రామనాథం గారు వెళ్ళిపోయారు. విమలకు దుఃఖం ఆగలేదు. ఎవరో కాళ్ళు పట్టి గుంజినట్లుగా నేల మీద కూలబడిపోయింది. గదిలో నుంచి కిటికీ గుండా చూస్తున్న నేను కాళ్ళు నేల కంటుకుపోయినట్లుగా నిలబడిపోయాను. రాత్రి విమల లేని సమయం చూసుకొని చంద్రానికి అంతా చెప్పాను. నీళ్లుండి నేను గొంతుకుతో అన్నాడు, మానవుల్లో కూడా అలాంటి దేవుళ్ళు ఉంటారు. కాలచక్రానికి ప్రపంచంలో జరిగే సంఘటనలతో పని లేదు. దాని పాటికది భ్రమిస్తూ ఉంటుంది. చంద్రానికి గుమ్మడి పండు లాంటి కొడుకు పుట్టాడు. వాడికి రామనాథం అని పేరు పెట్టుకున్నారు. కాలచక్రం భ్రమిస్తోంది. ఋతువులు మారుతున్నాయి. ప్రకృతి నిత్యము మారుతోంది. కానీ రామనాథం గారి జీవితంలో మార్పు లేదు. వారిది ఒకే రకమైన జీవితంలో వారికున్నవి రెండే 2 నియమాలు. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ట్యూషన్లకు డబ్బు తీసుకోలేదు, పెళ్ళి చేసుకోలేదు. ఈ కథ 1961 ఆగస్టు 2వ తారీఖు ఆంధ్ర సచిత్ర వారపత్రికలో ప్రచురించబడింది. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. క్రొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. నమస్తే అండి, ధన్యవాదాలు. ఇట్లు మీ శుభశ్రీ సుభాషితాలు మరియు కథలు, క్షీరపురము, సాగర తీరము.